Okay, so today the topic is one of the one of this one. So everybody like environmental topic it is, and what is deforestation, forestation we have learned many places, and in our schoolings also we have done. So we have learned many things. So just we have to apply them in the real life only. Okay. So why we have the one of the topic will be there in our school area schooling. Okay. Mm, like what is called deforestation, what is called forestation. So these are all the things we should not do deforestation. Okay, means deforestation is nothing but cutting the trees and like that only. ఓకే సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కూడా డిఫారెస్టేషన్ అనేది జరిగింది. ఓకేనా, డిఫారెస్టేషన్ జరిగింది అంటే హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే, దేర్ మేడ్ బి మెనీ రీజన్స్. So there may be many reasons of deforestation. So deforestation in the Amazon has occurred as a result of farmers clearing land for merchandised cropland. A study based on NASA satellite in 2006 revealed that the cleaning of land of mechanized cropland has become a significant factor in destroying in the Brazilian Amazon. Yes, అంటే ఇది వాళ్ళు సమ్ ల్యాండ్ అంట, ల్యాండ్ కోసం వచ్చిందంట ఇది. Okay, maybe deforestation will happen because of agriculture. One more is because of roads and because of dams. Okay, many things are there, like because of something like branches they are using for some other purpose, so they are cutting the branches also, like this. So everything is happening, and some deforestation is happening. We should take care of that deforestation also. సో డిఫారెస్టేషన్ అంటే అడవి లేకుండా పోవడాన్ని డిఫారెస్టేషన్ అంటారు. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డిఫారెస్టేషన్ ఒక్కటే బిగ్గెస్ట్ ప్రాబ్లం అని ఉంది. అండ్ ఇంతవరకు నేను చూసిన అన్ని ఆర్టికల్స్లో మాత్రం. అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో ఫారెస్ట్ వాట్ విల్ హ్యాపెన్. ఫారెస్ట్ లేకుంటే ఏం జరుగుతుంది? సపోజ్ లైక్ ఫారెస్ట్ లేకుంటే అన్ని యానిమల్స్ అన్నీ ఊర్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఫారెస్ట్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ యానిమల్స్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్. సో ఇలా మనం ఫారెస్ట్ అనేది కాపాడుకోవాలి. సో గుడ్ మార్నింగ్ లవ్లీ రాజా బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టీ తాగారా? సో ఇవన్నీ లా కిందకి వచ్చేస్తాయి మొత్తం ఎవ్రీథింగ్. లైక్ ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. సో మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఆల్ ద ఫారెస్ట్ ఎవ్రీథింగ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అన్ని యాక్టివిటీస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కింద జరుగుతుంటాయి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, బట్ వాళ్ళ సెక్టర్స్ ఉంటాయి, వాళ్ళకున్న బట్టి లిమిటేషన్స్ బట్టి వాళ్ళ యాక్షన్ అనేది తీసుకుంటారు. సో ఎనీ జాబ్స్ ఇన్ తెలంగాణ రిలేటెడ్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి మాకు. జాబ్స్ ఇన్ తెలంగాణ రిలేటెడ్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎవరైనా వ్యూవర్స్ చూస్తుంటే వాళ్ళకి కొంచెం వస్తుంది. లవ్లీ రాజా బ్రదర్, ఫైన్ బ్రో, టీ కంప్లీటెడ్, టిఫిన్ కంప్లీటెడ్. యా బ్రదర్, నాది టిఫిన్ అయిపోయింది, నేను చపాతీ తిన్నాను అండ్ టీ కూడా తాగాను. సో ఈరోజు నైట్ షెడ్యూల్ చేశాను 8:30కి లైవ్ పెడదామని. సో లైవ్కి వచ్చేసాను. సో ఇలా డిఫరెంట్గా అయిపోతుంది. సో డే అనేది గడుస్తుంది, అండ్ మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్, అండ్ ఓన్లీ ద థింగ్ ఈస్ వీ షుడ్ హ్యావ్ సమ్ టైమ్ అండ్ హౌ టు యూటిలైజ్ ద టైం. ఓకే, సో ఫారెస్ట్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే ఎన్విరాన్మెంటల్ సూపర్వైజర్స్ ఉంటారు. ఓకేనా, అండ్ ఫారెస్ట్ మేనేజర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, డిఫరెంట్. థ్యాంక్ యూ లవ్లీ రాజా బ్రదర్, థ్యాంక్ యూ. సో డిఫరెంట్ ఉంటారు. అండ్ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ ఉంటారు, ట్రక్ డ్రైవర్స్ కూడా వర్కింగ్ ఉంటుంది. సో మెటీరియల్ హ్యాండ్లర్స్ ఇలాంటివన్నీ చాలా జాబ్స్ ఉంటాయి అన్నట్లు. సో ఒక్కొక్కరి కొన్ని జాబ్స్ ఏమో ప్లెయిన్గా ఉంటాయి, డిగ్రీ వీళ్ళు చదువుకుంటే చాలు. కొన్నిటికి ఏమైందంటే స్పెసిఫిక్ ఏరియాలో వాళ్ళు రిలేటెడ్ అయి ఉండాలి. సపోజ్ ఏదైనా ఫారెస్ట్ మేనేజ్